బెండకాయ తాలింపు వేస్తున్నానండి. బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ఆవాలనండి, కొద్దిగా ఆయిల్, కొబ్బరి, పల్లీలు, కరివేపాకు అండి, ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా గరం మసాలా. ఈ కొబ్బరి, పల్లీలు, ఈ టమాటా, కొద్దిగా జీలకర్ర పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి, పెనం వేడయింది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా అండి. ఇది బాగా కలపాలి. కోసి పెట్టుకున్న బెండకాయలండి, బాగా కలుపుకోవాలి మసాలా పట్టేంత వరకు. వాటర్ అండి, బెండకాయ ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. బెండకాయ ఉడికిందండి. చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా, పల్లీలు, జీలకర్రనండి, ఇది కొద్దిగా పేస్ట్ వేసుకోవాలి. బెండకాయ ఉడికింది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. ఇంక పేస్ట్ వేసినాక ఎక్కువసేపు ఉడికే అవసరం లేదు. బెండకాయ తాలింపు రెడీ అయిందండి. బెండకాయ కర్రీ ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బెండకాయ కర్రీ ఎలా ఉందో ఇది చాలా